బండి భగీరథ్ బెయిల్ గడువు ముగిసింది. మళ్లీ చెర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్నాడు. బండి భగీరథ్ బెయిల్ గడువు ముగిసింది. మళ్లీ చెర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్నాడు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, బండి భగీరథ్ బెయిల్ గడువు ముగియడంతో ఇప్పుడు మళ్లీ జైలుకు తరలించినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైన పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. అతన్ని తిరిగి మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ గడువు ముగిసిన నేపథ్యంలో తిరిగి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను అదుపులోకి తీసుకొని తిరిగి చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. అయితే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు అతనికి గత నెల ఈ నెల 20న బెయిల్ మంజూరు చేస్తూ కూడా తీర్పునివ్వడం జరిగింది. అయితే తాను ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిగా ఉన్న నేపథ్యంలో పరీక్షలు ఉన్న నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా బండి భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క బెయిల్ ఇస్తున్నామంటూ కూడా కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క కోర్టు నిబంధనల ప్రకారం ఏదైతే గడువు అంటే బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ గడువు ముగిసిన నేపథ్యంలో తిరిగి పోలీసులు అతని నిందితుని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించడం అయితే జరిగింది. అయితే పోక్సో కేసు విషయానికి సంబంధించి దాదాపుగా 90 రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఎట్లాంటి బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ ఈ విద్యార్థిగా ఉన్న నేపథ్యంలో కూడా అతని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఒక బెయిల్ ఇస్తున్నామంటూ కూడా కోర్టు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతనికి ఈ నెల 20వ తేదీన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. బెయిల్ గడువు ముగిసిన నేపథ్యంలో తిరిగి అతని అదుపులోకి తీసుకొని చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. సింధు, థ్యాంక్ యూ హరికృష్ణ.